చందమామ కథలు. సాహస వీరుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న మనవడికి వీరయ్య అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది పాపాయమ్మ. చనిపోయిన భర్తలాగా తన మనవడు గొప్ప ధైర్యశాలి కావాలని ఆమె ఆశపడేది. అయితే బాలారిష్ట రోగాలతో బలహీనంగా పెరిగిన వీరయ్య పిల్లిని చూస్తే పిచ్చి పట్టినట్లు అరిచేవాడు. ఎలుక కనిపిస్తే పారిపోయి దాక్కునేవాడు. బొద్దింక కనిపిస్తే భోరుమని ఏడ్చేవాడు. పాపాయమ్మ కొసరి కొసరి తినిపించినా వాడు గాలికి ఎగిరిపోయే పూచిక పుల్లలా ఉండేవాడు. వీరయ్యకు 25 ఏళ్ళు వచ్చేసరికి పాపాయమ్మకు పెద్ద జబ్బు చేసింది. ఆమె ఇక అట్టే రోజులు బతకనని గ్రహించి వీరయ్యని పిలిచి మంచం మీద కూర్చోబెట్టుకొని, నీకు వీరయ్య అని పేరు పెట్టి తీరని అన్యాయం చేశాను. నీ వాలకం చూసి ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను పిరికి వీరుడని చెప్పి నవ్వుకుంటున్నారు. నువ్వు జీవితంలో కనీసం ఒక సాహస కార్యం అయినా చేసి 10 మంది మెప్పును పొందాలి, ధైర్యశాలి అనిపించుకోవాలి. అదే నా కోరిక అన్నది కన్నీళ్లతో అవ్వ. ఆ రోజు రాత్రే ఆమె కన్ను మూసింది. తనను పిరికివాడని హేళన చేస్తున్న ఆ ఊళ్ళో తను ఎంత సాహస కార్యం చేసినా ఎవరూ మెచ్చుకోరని వీరయ్య భావించాడు. ఏదైనా సాహస కార్యం చేసి అవ్వ చివరి కోరిక తీర్చాలన్న పట్టుదలతో ఒకరోజు వేకుజామునే లేచి వాడు ఆ ఊరు వదిలి బయలుదేరాడు. వాడు సాయంకాలం దాకా నడిచి ఒక కొండచర్య గ్రామం చేరుకున్నాడు. ఆ ఊరి రచ్చబండ వద్ద కొందరు గొర్రెల కాపరులకు ప్రాణ సంకటంగా మారిన పులిని గురించి మాట్లాడుకుంటున్నారు. వీరయ్య వాళ్లకు తనను తాను పరిచయం చేసుకొని, ఇక మీకు విచారం వద్దు, ఏదైనా సాహస కార్యం చేయాలని బయలుదేరాను. ఆ పులిని నేను చంపుతాను అన్నాడు చాలా ఉత్సాహంగా. చూడటానికే మహావీరుడిలా ఉన్నావు, నీ పేరు చెబితేనే పులి టారెత్తుకుని పారిపోగలదు అంటూ నవ్వేశారు అక్కడి వాళ్ళు వాడి రూపం చూసి. అయితే 2 ముసలివాళ్ళు వీరయ్యను చెరువు గట్టు మీద ఉన్న మర్రి చెట్టు వద్దకు తీసుకువెళ్ళారు. ఒక బాణం బళ్ళెం వీరయ్య చేతికిచ్చి, ఈ చెట్టుపై కూర్చున్నావంటే రాత్రిపూట పులి నీళ్లు తాగడానికి చెరువుకు వస్తుంది, పైనుంచి బాణం వేసి చంపవచ్చు అని చెప్పి వెళ్ళిపోయారు. వీరయ్య చెట్టెక్కి కూర్చున్నాడు. చూస్తుండగానే చుట్టూ చీకట్లు కమ్ముకున్నాయి. భయంతో వాడికి చెమటలు పోశాయి. అంతలో చెట్టు కింద చేరిన నక్క ఒకటి గట్టిగా ఊళబెట్టింది. ఆ శబ్దానికి ఉలిక్కిపడిన వీరయ్య చేతిలోని బాణం వదిలేశాడు. తెల్లవార్లు భయంతో వణుకుతూ కూర్చున్నాడు. వెలుగు రాగానే నక్క వెళ్ళిపోయింది. ఇంకా నయం, పులి గాండ్రించి ఉంటే ప్రాణమే పోయి ఉండేది అనుకుంటూ వీరయ్య గబగబా చెట్టు దిగి ఊరి వాళ్ళెవరూ రాకముందే చేతిలో బల్లెంతో కనపడని దారి గుండా ముందుకు నడిచాడు. సాయంత్రానికి వాడు మరొక ఊరు చేరి, ఈ ఊళ్ళో నేను చేయగల సాహసకార్యం ఏమైనా ఉందా అని ఊరి వాళ్ళని అడిగాడు. గజదొంగ గంగులు తరచూ మా ఊరి మీద పడి దోచుకుంటున్నాడు. వాడి పీడ విరగడ చేశావంటే మా ఊరికి ఉపకారం చేసిన వాడవవుతావు అన్నారు ఆ ఊరి ప్రజలు. అదెంత పని అంటూ వీరయ్య ఊరి వాళ్ళు చూపిన దారి గుండా గజదొంగ గంగులు స్థావరమైన తూర్పు కొండల వైపు బయలుదేరాడు. కొండ ప్రాంతం సమీపిస్తుండగా వీరయ్యకు గుర్రాల డెక్కల చప్పుడు వినిపించింది. తల పైకెత్తి చూసిన అతడికి దౌడు తీస్తూ వస్తున్న గుర్రాలు, వాటి మీద నల్లటి దుస్తుల్లో ఉన్న దొంగలు కనిపించారు. పక్కకు పారిపోదామనుకున్నాడు, కానీ భయంతో కాళ్ళు రాక అలాగే శిలలా వాళ్ళ మధ్యలో నిలబడిపోయాడు. ఎవడివిరా నువ్వు, మా దారికే అడ్డు రావడానికి ఎన్ని గుండెలు అంటూ దొంగలు వాడిని చుట్టుముట్టి వాడి చేతిలోని బల్లెం లాక్కొని దూరంగా విసిరికొట్టారు. గజదొంగ గంగులు సర్రున కత్తి దూసి కత్తి మొనను వీరయ్య మెడ కానించి, మా స్థావర రహస్యాలు తెలుసుకోవడానికి వస్తున్నావా, ఎవరు నువ్వు చెప్పు అంటూ కళ్ళెర చేశాడు. గుబురు మీసాలతో క్రూరమైన చూపులతో కారు నలుపు నిలువెత్తు గంగుల రూపం చూడగానే వీరయ్యకు నోరు పిచ్చకట్టుకుపోయింది.
ఎంత ప్రయత్నించినా నోరు మెదపలేక బేబే బేబే అంటూ నీళ్లు నమలసాగాడు. వీరయ్యను మగవాడిగా భావించి గంగులు కత్తిని చప్పున వెనక్కి తీసుకున్నాడు. వాడికి పెళ్ళయిన 12 ఏళ్లకు కొడుకు పుట్టాడు. అయితే వాడు పుట్టమోగ. అందుకే గంగులు మగవాళ్లకు ఎలాంటి అపకారము చేయడు. ఈ కొండలలోని మా స్థావరం వైపు వెళ్ళి నీ మోగ ప్రాణాన్ని బలి చేసుకోకు, నీ దారిన నువ్వు వెళ్ళు అని చేత్తో సైగ చేసి తన అనుచరులతో వెళ్ళిపోయాడు గంగులు. బతుకు జీవుడా అనుకుంటూ అక్కడ నుంచి బయలుదేరిన వీరయ్య మరునాటి మధ్యాహ్నానికి వేరొక ఊరిని సమీపించాడు. ఊరి మొదట్లోనే 10 మంది స్త్రీ పురుషులు బిగ్గరగా ఏడుస్తున్నారు. వాళ్లను చూసి, ఎందుకలా ఏడుస్తున్నారు? నేను ఏదైనా సాహసకార్యం చేయాలని బయలుదేరాను. మీ కష్టం నాకు చెప్పండి, తొలగిస్తాను అన్నాడు వీరయ్య. వాళ్ళు గట్టిగా చప్పట్లు చరిచి ముందు వెళుతున్న ఒంటెద్దు బండిని వెనక్కి రప్పించారు. ఆ బండి నిండా వంటకాలున్నాయి. అప్పటికి ఆలస్యమయ్యింది. ఎందుకు నన్ను వెనక్కి పిలిచారు అని అడిగాడు బండి తోలుతున్న లావుపాటి మనిషి. నువ్వు బండి దిగు. ఈ యువకుడు ఏదైనా సాహస కార్యం చేయాలని బయలుదేరాడట. ఒంటికొమ్ము రాక్షసుడిని హతమార్చడానికి. సాహసకార్యం ఏముంటుంది అన్నారు ఊరి వాళ్ళు. ఒంటికొమ్ము రాక్షసుని హతమార్చడానికి మించిన సాహసకార్యం ఏముంటుంది అన్నారు ఊరివాళ్ళు. దగ్గరలోని కొండగుహల్లో ఉంటూ ఊరి మీద పడి జనాన్ని ఇష్టం వచ్చినట్టు తినకుండా బకాసురుడికి పంపినట్టు రోజు బండిడు కూడు, ఒక ఎద్దు, ఒక మనిషిని పంపిస్తామని ఆ ఊరి వాళ్ళు ఒంటికొమ్మ రాక్షసుడితో ఒప్పందం కుదుర్చుకున్నారు. నీ మేలు మరవలేం, వెళ్ళి ఆ రాక్షసుని హతమర్చిరా అంటూ వీరయ్యను బండి ఎక్కించారు ఊరివాళ్ళు. బండి కొండదారి వెంట బయలుదేరింది. మరి కొంతసేపటికి బండి కొండగుహలను సమీపించింది. ఆహారం రావడం ఆలస్యమైందన్న ఆగ్రహంతో పెడబొబ్బలు పెడుతూ బండరాళ్లు దొర్లిస్తూ నానా బీభత్సం చేస్తున్న ఒంటికొమ్మ రాక్షసుడి భీకర ఆకారము చూసి వీరయ్య భయంతో వణుకుతూ బండిపై నుంచి కింద పడ్డాడు. గాలికి రెపరెపలాడే పూచికపుల్ల లాంటి వీరయ్య రూపం, వాడి వణుకుతున్న దేహాన్ని చూసిన రాక్షసుడికి అంత ఆకలిలోనూ నవ్వు ఆగలేదు. దిక్కులు పిక్కటిల్లేలా నవ్వాడు. దాంతో వీరయ్య స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి ఎవరో ముఖం మీద నీళ్లు చిలకరించినట్లవడంతో వీరయ్య కళ్ళు తెరిచాడు. ఎదురుగా నిలబడ్డ ఒక మధ్య వయస్కుడు భయపడకు నాయనా అన్నాడు. రాక్షసుడెక్కడా అని అడిగాడు వీరయ్య భయంగా. ఇక రాక్షసుడు రాడు అంటూ అతడు తన గురించి ఇలా చెప్పాడు. అతడు ఒక వడ్డీ వ్యాపారి, పేరు నీలకంఠం. శాపవశాన రాక్షస రూపం పొందినవాడు. సాధు సన్యాసులంటే అతడికి చులకన భావన. ఒకసారి తీర్థయాత్రలకని వెళుతున్న నలుగురు సాధువులను ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. సాధువులు భోజనానికి కూర్చోగానే ఆకుల్లో బియ్యం, పచ్చి కూరగాయలు వడ్డించి సాధు పుంగువులకు బియ్యం, అన్నం తేడా ఏమిటి, తృప్తిగా ఆరగించండి అంటూ హేళనగా నవ్వాడు. ఒక సాధువు దురహంకారంతో నవ్వుతున్న, నువ్వు నవ్వడమే తెలియని రాక్షస రూపంలో ఆకలితో అలమటింతువుగాక అని శపించాడు. తప్పు క్షమించమని నీలకంఠం సాధువు పాదాలపై పడి వేడుకున్నాడు. అప్రయత్నంగా నువ్వు నవ్వినప్పుడే నీకు శాప విమోచనం అని చెప్పి సాధువులు వెళ్ళిపోయారు. మరుక్షణమే ఒంటికొమ్మ రాక్షసుడిగా మారి ఇన్నాళ్ళు ఆకలితో అలమటించిన నీలకంఠానికి వీరయ్యను చూసి అప్రయత్నంగా నవ్వడంతో రాక్షస రూపం పోయి అసలు రూపం వచ్చింది. ఆ తర్వాత వీరయ్య, నీలకంఠం ఇద్దరూ బండి మీద గ్రామానికి బయలుదేరారు. బండెడు ఆహారంతో వెళ్ళినవాడు వెళ్ళినట్టు మరొక మనిషిని వెంటబెట్టుకుని వస్తున్న వీరయ్యను దూరం నుంచి చూసి గ్రామస్తులు విస్తుపోయారు. వీరయ్యను చూడగానే ఒంటికొమ్ము రాక్షసుడు భయపడి దూర ప్రాంతానికి పారిపోయాడని నీలకంఠం వాళ్ళకి చెప్పాడు. ఆ మాట వినగానే సాహస వీరుడికి జై అంటూ గ్రామస్తులు హర్షధ్వానాలు చేశారు. రాక్షస బాధ పోగొట్టిన వీరయ్యకు కానుకలిచ్చి సాగనంపారు.
సాహసకృత్యం చేయాలని బయలుదేరిన వీరయ్య ఒక రాత్రంతా చెట్టు మీద గడపడం, గజదొంగ గంగులకు ఎదురు వెళ్ళడము, ఒంటికొమ్ము రాక్షసుని సమీపం నుంచి చూడడము ఒకటి వెంట ఒకటి జరగడంతో వాడిలోని పిరికితనం మఠమయమైంది. గ్రామస్తులు అతన్ని సాహస వీరుడని పొగడటంతో అతనిలో ఆత్మవిశ్వాసము పెరిగి నిజంగానే ధైర్యవంతుడయ్యాడు. ప్రజల చేత సాహస వీరుడనిపించుకొని అవ్వ చివరి కోరికను తీర్చినందుకు వీరయ్య ఎంతగానో సంతోషించాడు. కథ సమాప్తం. కథ కంచికి మన ఇంటికి.